నేను ఈరోజు మీతో ఒక నార్మల్‌గా ఇన్‌ఫర్టిలిటీ కపుల్స్ ఒక సెంటర్‌కొస్తే మా సెంటర్‌కొస్తే ఎట్లా ఎవాల్యుయేట్ చేస్తాము? ఎట్లా టెస్ట్ వాళ్ళకి చేస్తాము? ఏ టెస్ట్ చేస్తామనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. హలో వ్యూవర్స్, నమస్తే. ఐ యామ్ డాక్టర్ ఉషా, 49 ఫర్టిలిటీ సెంటర్, ఎల్‌బీ నగర్ బ్రాంచ్. ఫస్ట్ ఇన్‌ఫర్టైల్ కపుల్ పిల్లలు లేదన్న వాళ్ళు ఎప్పుడు వాళ్ళని ఇన్‌ఫర్టైల్ కపుల్ అని నేమ్ చేస్తామనుకోండి. వాళ్ళకి పెళ్లి అయిపోయిన తర్వాత 1 ఇయర్ వాళ్ళు నేచురల్‌గా ట్రై చేసి అప్పుడు కూడా ప్రెగ్నెన్సీ ఫార్మ్ అవ్వకపోతే అప్పుడు వాళ్ళని ఇన్‌ఫర్టైల్ కపుల్స్ అన్నమాట. సో, యూజువల్‌గా ఎవ్రీ మంత్ అన్నీ బాగుంటే కూడా ఫీమేల్ సైడ్‌లో గర్భసంచి, ట్యూబ్స్, ఓవరీ అండ్ దెన్ మేల్ సైడ్‌లో సెమెన్ అనాలిసిస్ అన్నీ బాగుంటే కూడా ఒక్క మంత్‌కే ఒక్క కపుల్ ట్రై చేస్తే 5-8% ఛాన్సెస్ ఉంటది. సో, దానికే పెళ్లి అయిపోయిన తర్వాత 1 ఇయర్ కపుల్‌ని నేచురల్‌గా ట్రై చేయమని చెప్తాము. 1 ఇయర్ కూడా అవ్వకపోతే నెక్స్ట్ మీరు ఇన్‌ఫర్టిలిటీ డాక్టర్స్‌ని అప్రోచ్ అవ్వడం బెటర్ అన్నమాట. సో, ఒక కపుల్ ఆల్వేస్ కపుల్స్ అడుగుతారు ఎయిదర్ మేల్ పార్ట్నర్ మాత్రం రావాలా? ఫీమేల్ పార్ట్నర్ మాత్రం రావాలని అట్లా కాదు. యాస్ ఎ కపుల్‌గా ఇద్దరిని ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 40% ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్‌లి 40% ఫీమేల్ వాళ్ళ ప్రాబ్లమ్ ఉండొచ్చు. రిమైనింగ్ 30-40% మేల్ వాళ్ళ ప్రాబ్లమ్ ఉండొచ్చు. రిమైనింగ్ 10-20% బోత్ ఇద్దరికి మేల్, ఫీమేల్ ఇద్దరికి ప్రాబ్లమ్ ఉండొచ్చు. రిమైనింగ్ ఒక 10-15% అనేది అన్‌ఎక్స్‌ప్లెయిన్ అన్నమాట. అన్‌ఎక్స్‌ప్లెయిన్ అంటే రీజన్సే ఉండవు. రీజన్సే ఇట్స్ డిఫికల్ట్ టు ఫైండ్ ఔట్ అన్నమాట. సో, ఆల్వేస్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కలిసినే ఎవాల్యుయేషన్‌కి వెళ్ళాలి అన్నమాట. సో, ఒక ఇన్‌ఫర్టైల్ కపుల్ క్లినిక్‌కి వస్తే ఎట్లాంటి టెస్ట్ చేస్తాము? వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ టెస్ట్ ఏదేది చేస్తామని నేను చెప్తాను. సో, మేల్స్ కంటే అదే ఇంపార్టెంట్ టెస్ట్ అనేది సెమెన్ అనాలిసిస్ అన్నమాట. వీరణకల టెస్ట్ అన్నమాట. దాంట్లో మేము కౌంట్ చూస్తాము. కౌంట్ అనేది నార్మల్‌గా 15 మిలియన్ కంటూ ఎక్కువ ఉండాలి. అండ్ దెన్ మొటిలిటీ ఎలా ఉంది అని చూస్తాము. మొటిలిటీ అనేది మోర్ దెన్ 30% ఉండాలి. అండ్ దెన్ మార్ఫాలజీ అనేది యూజువల్‌గా స్పెర్మ్‌కి హెడ్, మిడ్ పీస్, టెయిల్ అట్లా డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. సో, అట్లా అన్నీ స్పెర్మ్ అనేది ఎంత ఉంది అని చూస్తాము. అట్‌లీస్ట్ 4% నార్మల్ స్పెర్మ్ ఉండాలి. సో, ఇదే సెమెన్ అనాలిసిస్ అన్నమాట. సో, ఫీమేల్స్‌కి ఏం చేస్తామంటే ఫస్ట్ హిస్టరీలో చూస్తాం ఏదైనా ప్రాబ్లమ్ ఉందా? సైకిల్ రెగ్యులర్‌గా వస్తున్నాయా లేదా? సైకిల్ ఇర్రెగ్యులర్‌గా వస్తుందంటే థైరాయిడ్ టెస్ట్ చేయాలి. సీరం ప్రొలాక్టిన్ అని ఒక టెస్ట్ చేయాలి. అండ్ దెన్ ఇన్ కేస్ మల్టిపుల్ అబార్షన్స్ ఉంటే దానికి కొన్ని ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. షుగర్ టెస్ట్, థైరాయిడ్ టెస్ట్, యాప్‌లా అట్లా కొన్ని టెస్ట్ ఉంటాయి. సో, ఇప్పుడు హిస్టరీస్‌లో అన్నీ బాగున్నాయి. ఏం ప్రాబ్లమ్ లేదు అనుకోండి. సో, డైరెక్ట్‌గా స్కాన్ చేస్తామన్నమాట. స్కాన్‌లో గర్భసంచి ఎలా ఉంది అని చూస్తాము. ట్యూబ్ జనరల్‌గా నార్మల్ స్కాన్‌లో కనపడవు. అండ్ దెన్ అండాశయంలో ఎలా ఉంది అని చూస్తాము. అండాశయంలో ఎన్ని ఎగ్స్ ఉన్నాయని చూస్తాం. సో, గర్భసంచిలో ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నాయా? పాలిప్ అంటే గర్భసంచి లోపల పొరలాగా ఏదైనా ఉన్నాయా? గర్భసంచిలో ఫైబ్రాయిడ్ అని గడలు ఉన్నాయా? అడినోమయోసిస్ అని గర్భసంచిలో ఉన్న వాపుని అడినోమయోసిస్ అంటాము. వాపు ఉన్నాయా? అండ్ దెన్ ట్యూబ్స్‌లో వాపు ఉన్నాయా? హైడ్రోసల్ఫింగ్స్ ఉన్నాయా అని చూస్తాము. అండ్ దెన్ ఓవరీస్ చూస్తాం. సో, ఇదే బేసిక్ ఇన్వెస్టిగేషన్ ఎవరైనా ఇన్‌ఫర్టైల్ కపుల్ వస్తే మేల్ అండ్ ఫీమేల్ పార్ట్నర్‌కి ఇదే బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తాము. సో, ఇన్ కేస్ ఎగ్స్ చాలా తక్కువ ఉంది అని అనిపిస్తే సీరం ఏఎంహెచ్ యాంటీ ములేరియన్ హార్మోన్ అని టెస్ట్ చేస్తాము. సో, దీస్ ఆర్ ద ఫ్యూ ఇన్వెస్టిగేషన్స్ మేము చేస్తామండి. సో, ఇదే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలని అనుకున్నాను. థాంక్ యూ.